మీరు పొన్నం ప్రభాకర్‌కి చాలా దగ్గర వ్యక్తి ఒకప్పుడు. హ్మ్. సో, ఎలక్షన్స్ టైమ్‌లో మీరు చాలా హెల్ప్ చేశారు. చాలా తిరిగారు. చాలా ప్రభావితం చేశారు. అవును. ఇది క్లియర్. హ్మ్. రెండోది మరి అలాంటి పొన్నం ప్రభాకరే మీ ల్యాండ్ వైపు ఎందుకొచ్చారు? ఎందుకు కబ్జా చేయాలని చూస్తున్నారు? అది నాకెట్లా తెలుస్తది? పొన్నం ప్రభాకర్‌కే తెలుస్తది. నేనే షాక్ అయిపోయినా. ఎందుకంటే 265 సర్వే నంబర్ మా పెద్దలు ముస్లింలు అయి ఉండి ఒక టెంపుల్‌కి ఇచ్చిన చరిత్ర అక్కడ. అవును. 264 మాది. మా మీది. మిగులు భూమి 264లో ఉంది. అది తరతరాల నుంచి పడావు ఉంది అట్లనే. హఠాత్తుగా దాని మీద స్టేటస్ కో ఆర్డర్ కూడా ఉంది. తర్వాత రీసెంట్‌గానే అడ్వకేట్ కమిషనర్ ద్వారా హద్దులు కూడా పెట్టియడం జరిగింది. అయితే మొన్న సాటర్డే నాడు 8థ్ నాడు ఆ హద్దులు తీసేసి తవ్వడం స్టార్ట్ చేసేసారు. అప్పుడు మేము మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవి ఇవి ఏసాం. ఇప్పుడు ఆ కోర్ట్‌లో ఏసాం కాబట్టి వాళ్ళు ఎస్కేప్ అవ్వనీకి అది సేమ్ సర్వే నంబర్ అని క్లెయిమ్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు కోర్ట్ అయినా ఎవరైనా సేమ్ సర్వే నంబర్ అయితే ఇంకా భూమి ఏం లేదక్కడ. అది మీ ల్యాండ్, ఇది మీ ల్యాండ్. మా ల్యాండే. మీరు దానం చేసిన ల్యాండ్ ఇది అవును. అవును. బేసిక్‌గా. ఆ! సో, మీ ల్యాండ్ కోసం మీరే కొట్లాడుతున్నారు మళ్ళీ. మేమే కొట్లాడుతున్నాం. హ్మ్. ఇప్పుడు వాళ్ళేమంటారు ఇది గుడి ల్యాండే. ఇది వేరే సర్వే నంబర్ కాదంటుండ్రు. హ్మ్. అది తప్పించుకోవడానికి అంటుండ్రు. హ్మ్. అప్పుడు కోర్టు గాని ఎవరైనా అడుగుతుండ్రు. మరి స్టేటస్ కో దేని మీద ఇచ్చినాం? కొలతలు దేని మీద చేసినాం? అని అడుగుతుండ్రు. ఎట్లాగో వాళ్ళు చట్టపరంగా ఇప్పుడు ఇరుక్కుంటారు. దాన్ని తప్పించుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తుండ్రు. ఎవరు ఇరుక్కుంటారు? మినిస్టర్‌కి ఏం కాదు. ఆ సిబ్బంది ఈఓ ఎవరైతే ఉన్నారో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరెవరైతే ముందున్నారో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇరుకుతారు. మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా దీని వెనకాల అంటే మినిస్టరే ఉన్నాడు అని చెప్పేసని? అవును. ఉన్నాయండి. ఇప్పుడు మా ఫాదర్ స్వయంగా పోయి ఆయనని అడిగినప్పుడు హ్మ్. ఈఓ ఇట్లా చేస్తుండంటే హ్మ్. హ్మ్. నేనే చేపిస్తున్నా గేట్లును ఆ పిల్లర్లు మీకే అవుతాయి. హ్మ్. నడవనియండి పని ఎందుకు ఆగాలన్నాడు. హ్మ్. తర్వాత కొండ సురేఖ గారిని నేను కలిసి అవును. కంప్లైంట్ ఇస్తే ఆమె పని ఆపిచ్చేసింది 1 డే కోసం. హ్మ్. ఆగినంక జాయింట్ సర్వే చేయమన్నది. హ్మ్. ఆ కల్ప్రిట్‌ని పనిష్ చేయమని కూడా రాసింది. హ్మ్. ఇయాలటి వరకు కల్ప్రిట్ పనిష్ కాలేదు. హ్మ్. పని ఆగలేదు. హ్మ్. జాయింట్ సర్వే ఇప్పటి వరకు కాలేదు. హ్మ్. అంటే ఎందుకు కాలే అంటే వాళ్ళ సిబ్బంది డైరెక్ట్ పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ చేశారండి. ఏమన్నా ఉంటే ఆయనతో మాట్లాడుకోండి అంటుండ్రు. హ్మ్. ఇంకేమున్నది? తర్వాత నేను విజిట్‌కెళ్ళినప్పుడు అక్కడ జనాలను అడిగితే నా దగ్గర వీడియో సాక్ష్యాలున్నాయి మీకు ఇస్తా. తర్వాత మీరు ప్లే కూడా చేయొచ్చు. దాంట్లో ఏమంటుండ్రంటే నేను ప్రజలను అడిగినా, "అరే మీకేమైనా ఇమానం ఉన్నదా? మీరు ఎందుకు ఆపలే? ఇట్లా జరిగినప్పుడు ఆపాలే కదా ఊరోళ్ళు. అట్టెట్లా చేయనిచ్చిండ్రంటే" ఊరోళ్ళే అంటుండ్రు. మేము ఈవోని అడిగితే నేను గవర్నమెంట్ ఉద్యోగిని. ఏమన్నా ఉంటే పోయి మంత్రితోని మాట్లాడుకోండి అంటుండ్రు. అయితే ఈ ఎండోమెంట్‌కి మంత్రికి ఏం సంబంధం? ఆ ఎంక్రోచ్‌మెంట్‌కి మంత్రికి ఏం సంబంధం? ఏడపోయినా మంత్రి అంటుండ్రు. ఇప్పుడు మున్సిపల్ జాయింట్ డైరెక్టర్ దగ్గర పోయి మాట్లాడిస్తే లోకల్ కమిషనర్ కూడా సార్ మంత్రి ఉన్నాడు మేమేం చేయాలంటుండ్రు. ఎక్కడ పోయినా ఆయనే మాట అంటుండ్రు. ప్రతి సిబ్బంది పని ఆపుతుండ్రు. ఒక దినం ఆగుతుంది. మళ్ళీ మంత్రి చెప్తే మళ్ళా స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ పిల్లర్స్ కూడా లేపేసిండ్రు. హ్మ్. 10 ఫీట్ పిల్లర్స్ లేపేసిండ్రు. హ్మ్. అయితే కోర్ట్ హాలిడేస్ ఉన్నప్పుడు పని చేసిండ్రు. హ్మ్. రాత్రి పూట కూడా లైట్ పెట్టుకొని పని చేసిండ్రు. హ్మ్. నేననేది అది గవర్నమెంట్‌దే ఎండోమెంటే అయితే హ్మ్. అంత దొంగతనంగా ఫాస్ట్‌గా హాలిడేస్ నాట్ చేసే కర్మ ఏం పట్టింది? 264 సర్వే నంబర్ ప్రకారం ఎన్ని గుంటలుంది? అలాగే 265 సర్వే ప్రకారం ఎన్ని గుంటలుంది? మధ్యలో 30 గుంటలా? కాదు 32.5 గుంటలు మా భూమి. మీ భూమి. 264లో మిగిలిన భూమి. హ్మ్. దీంట్లో 4 ఎకరాల 4 గుంటలు. హ్మ్. మా ఫాదరును వాళ్ళ బ్రదర్స్ హ్మ్. 1 ఎకరం హ్మ్. 1 గుంట ఇచ్చిండ్రు నలుగురు. హ్మ్. 4 ఎకరాల 4 గుంటలు. టోటల్ సర్వే నంబర్ అంతే. హ్మ్. అది వాళ్ళకి ఇచ్చే వీళ్ళు పంచుకున్నారు ఇటువైపు. ఓకే. అది. హ్మ్. సో, దాన్నిప్పుడు మొత్తం గూడా అంటే మరీ అంత చిన్న ల్యాండ్‌ని పొన్నం ప్రభాకర్ కబ్జా చేయాల్సిన అవసరం ఉంటదంటారా? ఎందుకు మరి ఎందుకు చేస్తుండు? నేను అదే అంటున్నా. చిన్న ల్యాండే. దాని మీద ఎందుకు కన్ను? ఒకవేళ కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘన చేసి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేసే అవసరం ఏంది? అంత విర్రవీగి కట్టుడెందుకు? ఏం అవసరం ఇవన్నీ? ఇప్పుడు ఆ ఈఓనో ఎవలో ఇరికరా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్‌ల? మరి ఇంత జరుగుతుంటే మీరు పొన్నం ప్రభాకర్‌ని డైరెక్ట్‌గా అప్రోచ్ అయ్యి మాట్లాడిండ్రు. మా ఫాదర్ మాట్లాడిండు. హ్మ్. పోయి మాట్లాడితే ఆయన ఏమన్నాడు? పని నడవని. పని ఎందుకు ఆగాలన్నాడు ఆయన ఎప్పటికి. హ్మ్. ఆయనే కొండ సురేఖ గారికి కూడా పని నడవనియే అన్నాడు. హ్మ్. మున్సిపాలోళ్ళకి పని నడవనియే అన్నాడు. హ్మ్. మా ఫాదర్‌కి కూడా పని నడవనియే అన్నాడు. హ్మ్. పని నడిస్తే నడవని గాని హ్మ్. హాలిడేస్‌లల్లా రాత్రి లైట్ పెట్టి అంత గబగబా లేచే ఏమవసరం? అయితే ఇక్కడ పాయింట్ ఏందంటే ఎంత ల్యాండా ఏంది అనేది గాదు. వేరోళ్ళ హక్కు మీద మనము దౌర్జన్యంగా పోయి కట్టడం అనేది నేరం అది. అది ఎవలన్నా చేసినా
ప్రభుత్వ పెద్దలు ఆపాల్సింది పోయి నడవని అనుడేంది? ఇప్పుడు కొండ సురేఖ గారు ఆపని ఎందుకు అన్నది ఆమె? ఎందుకంటే అదేందో క్లారిటీ అయినాక నడపాలన్నట్టు కదా దాని అర్థం. నడవని ఎట్లా అంటావు నువ్వు వేరేని భూమిలా? అదే బాధాకరం. ఇప్పుడు నేను మీడియా ముందు వచ్చి ఈ ఎందుకు ఎక్స్ప్రెస్ చేయవలసి వస్తుంది? ఎందుకంటే లాస్ట్ ఆయుధం ఇదే. అన్ని ఆయుధాలు అయిపోయినాయి. ఇప్పుడు నేను ఇంకా అట్లనే ఉండుంటే ఈ పాటికి ఏమేమి కట్టేటోళ్ళో, ఇంకా అటో 2 పిల్లలు ఇటో 2 పిల్లలు, పెద్ద పెద్ద గేట్లు ట్రాక్టర్లో తెచ్చి పక్కన పెట్టినరు. ఇంకొక అరగంట టైం దొరికితే ఆ గేట్లు పెట్టి లాకేసేస్తారు, కబ్జా పూర్తి. ఇవాళ పోలీస్ ఆయన కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు నేను ఇంత ఫైట్ చేస్తే ఇప్పుడు పోలీస్ ఆయన ఉన్నాడు ఆడ. ఇప్పుడు ఏం చేసినా కూడా పట్టుబడతారు వాళ్ళు. కానీ నేను ఈ పోరాటం చేయకుండా నేను భయపడిపోయి అయ్యో అయ్యో అంటే నా గతి ఏమయ్యేది? అర్థమవుతుందా మీకు? ఇది పరిస్థితి. అయినా నాకు భూమి పోతుందా అని నాకేం భయం లేదు. అయ్యో భూమి ఎట్లా అని భయం లేదు. దానికి చట్టాలు మరి ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. దేనికోసం ఈ పోరాటం అంతా? పోరాటం ఎంత? ఎందుకంటే వీళ్ళు కోర్టుని కూడా ఖాతరు చేస్తలేరు, ఈ బ్యూరోక్రసీని ఖాతరు చేస్తలేరు, కలెక్టర్ ఆర్డర్స్ని ఖాతరు చేస్తలేరు, ఏ సిస్టమ్ని లెక్క చేస్తలేరు. ఏమని ఆర్డర్స్ ఇచ్చారు? నేను కలెక్టర్కి వెళ్ళి కలిసినప్పుడు కలెక్టర్ అన్నాడు ఆర్డీఓని తీసుకుపోయి వాళ్ళు ఒక చిన్న దిమ్మె కట్టి దాన్ని ఒక శిల్పం పెట్టబోయారు. అదొక డూప్లికేట్ క్రియేషన్, సెంటిమెంట్ రగిలిద్దామని. మళ్ళీ దాని పక్కకు చూస్తే మొత్తం చెత్త ఉంది. అంటే రాత్రి లైట్ పెట్టి ఏదో క్రియేట్ చేసేస్తే ఇక తీసేసుకోవచ్చు అని ప్లాన్. నేను అనేది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అన్నప్పుడు నువ్వు రుబాబుగా చేయి, హ్యాపీగా చేయి, మొత్తం సాఫ్ చేసి నీట్గా చేయి దమ్ముంటే. రాత్రి లైట్ పెట్టి దొంగతనంగా దేవుణ్ణి అడ్డం పెట్టి కబ్జా అయ్యింది.